మనలో చాలామందికి తెలియని ఒక విశేషం ఏంటంటే శివుడు పార్వతీదేవికి పుట్టిన మొదటి కుమారుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయనకు చాలా పేర్లు ఉన్నాయి. కార్తికేయుడు, కుమారస్వామి, సన్ముఖుడు, మురుగన్. రాక్షసుడైన తారకాసురుడు వలన దేవతలు బాధపడినప్పుడు శివపార్వతుల ఆరాధన ఫలితంగా 6 నక్షత్రాల్లో జన్మించిన 6 శిశువులను పార్వతీదేవి కలిపి ఒకే బిడ్డగా మార్చారు. ఆ బిడ్డే 6 ముఖాలతో ఉన్న సన్ముఖుడు సుబ్రహ్మణ్యుడు. ఆయన వాహనం మయూరం. ఆయుధం వేలే, శక్తి ఆయుధం. ఇది అజ్ఞానంపై జ్ఞానం గెలుపుకు ప్రతీక. సుబ్రహ్మణ్యుడు ఆరాధన చేస్తే ధైర్యం పెరుగుతుంది, శత్రువులపై విజయం వస్తుంది, ముఖ్యంగా పిల్లలకు విద్యలో అభివృద్ధి కలుగుతుంది అంటారు. భారతదేశంలో ఆయనకు 6 ముఖ్యమైన క్షేత్రాలు ఉన్నాయి. వీటినే ఆరుపడైవీడు అంటారు. వాటిలో పళని, తిరుచ్చెందూర్, స్వామిమలై చాలా ప్రసిద్ధి. ప్రతి సంవత్సరం వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠిరోజు ఉపవాసం చేసి ఆయనను పూజిస్తే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి, శుభఫలాలు కలుగుతాయి. కాబట్టి మనం కూడా భక్తితో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించి జ్ఞానం, విజయాలు, ధైర్యం పొందుదాం.